తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు దాదాపు ఖరారయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏ జిల్లాకు ఎవరిని నియమించారు? ఏదైతే కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో ఈ పార్టీ పదవులకు సంబంధించి కీలక చర్చ అనేది నడుస్తుంది. ఏదైతే ఈ చట్టసభలో ప్రాతినిధ్యం లభించిన వారు, అలాగే నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కని వారికి జిల్లా పదవుల్లో పార్టీ పదవులకు సంబంధించి ప్రాధాన్యం ఇస్తానని చెప్పి చంద్రబాబు ప్రకటించడంతో ఈ మేర అందులో చోటు దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడుతూ వస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు, అలాగే ఎమ్మెల్యేలుగా సీట్ దక్కించుకునేందుకు ఆశపడిన వారు, అలాగే నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం దక్కుతుందని భావిస్తున్న వారు, ఇలా వివిధ రకాల నాయకులు అనేది వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎక్కడైతే చోటు దక్కలేదో వారికి ప్రాధాన్యం ఇస్తూ కూడా ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఇవాళ మరి కాసేపట్లోనే అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే జిల్లా కమిటీల గురించి ఆయన కూర్చోవాలని చెప్పి నిర్ణయించారు. దాదాపు మొత్తం జిల్లా కమిటీలకు సంబంధించి 32 మందితో గతంలో కమిటీ ఉండాలని చెప్పి నిర్ణయించారు. దాన్ని 40కి పెంచాలని చెప్పి, ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కులాల ప్రాతిపదికన కులాల వారీగా కూడా ప్రాధాన్యం కల్పిస్తూ ఈ మేర పెంచాలని చెప్పి నిర్ణయించారు. ఈ మేర కొన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకి పార్టీ అధిష్టానం నుంచి అందుబాటులో ఉండాలని చెప్పి సమాచారం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అంటే దాదాపుగా వీటిని ఖరారు చేసి వీరిని ప్రకటించే అవకాశం మరి కాసేపట్లోనే చంద్రబాబు ఆమోద ముద్ర చేసే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా వీరికి ముందస్తు సమాచారం అయితే కొంతమంది నేతలకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇలా అధిష్టానం నుంచి వెళ్ళిన నేతల్లో తిరుపతికి సంబంధించి కొనబాక లక్ష్మి, అలాగే చిత్తూరుకు సంబంధించి షణ్ముఖం, రాజంపేటకు సంబంధించి సుగవాసి ప్రసాద్, ఒంగోలుకు ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరుకు రేచర్ల వెంకటేశ్వరరావు, అలాగే అనంతపురంకు కాలువ శ్రీనివాసులు, హిందూపురంకు ఎంఎస్ రాజు, నంద్యాలకు సుబ్బారెడ్డి, విజయనగరంకు కిమిడి నాగార్జున, కాకినాడకు జ్యోతుల నెహ్రూ, ఇట్లా కొంతమందికి అయితే నేతలకు సమాచారం అనేది వెళ్ళింది. ఇందుకు అనుగుణంగా వాళ్ళ అధినేత చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ లిస్టులన్నింటినీ పరిశీలించి ఆయన ఓకే చెప్పనున్నట్లుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.